ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు చేస్తున్న రుబాబులు, మహిళలు చేస్తున్న గొడవలు అన్నీ చెప్తూనే ఉన్నాం. కానీ మహిళలు చేస్తున్న పనులన్నీ మహిళలు కాబట్టి మనం ఏం చేయలేము అని చెప్పి పాపం కండక్టర్లు, డ్రైవర్లు ఓపిక పట్టి పక్కనున్న ప్యాసింజర్లు కూడా వాళ్ళ చేత కొట్టించుకుంటూ ఇన్ని రోజులు కాలం గడిపారు, భరించారు. మనం చాలా వీడియోలో చెప్పాం. మహిళలు ఎవరన్నా గనక ఇబ్బంది పెట్టినా, కండక్టర్ల మీదకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జోలికొచ్చి కొట్టినా, పక్కనున్న మగ ప్యాసింజర్లను కొట్టినా డైరెక్ట్ బస్సు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి అని కొన్ని వీడియోలు చేసాం మనం కూడా. అలాగే ఇవాళ కంచిచర్ల డిపోకు సంబంధించి ఒక బస్సు వెళ్తుంటే ఒక మహిళ ఎక్కిందిట. అమ్మ మెట్ల దగ్గర నుంచో, మాకు కొంచెం పైకి వచ్చి వెనక్కి నుంచో అంటే, నువ్వు ఎవడరా అసలు, నువ్వు నన్ను పైకి వచ్చి నుంచో అంటావు, నీకేం సంబంధం అసలు నన్ను వెనక్కి రమ్మని చెప్పడానికి, నేను ఇక్కడే నుంచుంటాను, నువ్వేం చేసుకుంటావు అంటే, అదేంటమ్మా బ్రేక్ వేస్తే పడతావు ముందుకి, నువ్వు వెనక్కి వెళ్ళంటే తిట్టిన తిట్టకుండా ఏది మాట్లాడచ్చో మాట్లాడకూడదు అని కానీ ఏం లేదు. నా బొమ్మ తీసుకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా సరే, ఎక్కడిచ్చినా సరే వణకాలి పోలీసులు, ఎస్ఐ వణకాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వణుకుతుంది. విజయవాడలో ఇవ్వు, నందిగామలో ఇవ్వు, కంచిచర్లో ఇవ్వు, ఎక్కడిచ్చినా సరే నా ఫోటో చెప్పినా, నా పేరు చెప్పినా పోలీసులు వణుకుతారని చెప్పింది. దేనికి వణుకుతారమ్మా పోలీసులు నీ పేరు చెప్తే? నువ్వేమైనా నక్సలైట్ లీడర్లు అయినా కూడా జనాలు వణకట్లా. ఇక్కడ నువ్వు నక్సలైట్లకు సంబంధించిన లీడర్ అయినా వణకరు. నువ్వు ఉగ్రవాదివా లేకపోతే ఏంటి? దేనికి వణకాలి? ఎమ్మెల్యేలని, మినిస్టర్లనే తప్పు చేస్తుంటే తీసుకెళ్లి లోపలేస్తున్నారు అందరూ. అలాంటిది నువ్వు మారుమూల పల్లెటూర్లలో కానీ ఎక్కడన్నా కానీ పనులు చేసుకుంటాక చక్కగా మహిళలు ఎక్కుతారు, వాళ్ళు ఏదో చక్కగా చదువుకోవడానికి పోతారని బస్సులు పెడితే బస్సులు ఎక్కి కూర్చుని మమ్మల్ని చూస్తే వణకండి, మమ్మల్ని చూస్తే బెదిరిపోయి పారిపోండి, నా బొమ్మది, నా ఫోటో పెట్టు, ఎవరికైనా చూపించు, కంచిచర్లో చూపించు, విజయవాడలో చూపించు, నందిగామలో చూపించు, జనాలు వణక్కపోతే చూడు పోలీసులు అంటుంటే చాలా మంది పాపం పక్కన ప్యాసింజర్లే కూర్చో, నీకేంటమ్మా గొడవ, వాళ్ళు మంచిగా చెప్తున్నారు, వెనక్కెళ్ళమంటున్నారు, బ్రేక్ వేస్తే ముందు పడిపోతామని చెప్తున్నారు, కూర్చోమంటే అక్కడున్న తోటి ప్రయాణికులతో కూడా వాదనలు పెట్టుకుని గొడవ పెట్టుకుని దౌర్జన్యాలు దిగుతోంది ఆ అమ్మాయి. అసలు డ్రైవరు, కండక్టర్ అంటే అసలు లెక్కే లేదు మహిళలకైతే. వాళ్ళని పురుక్కంటి హీనంగా చూస్తున్నారు బస్సులెక్కి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఫ్రీ పెట్టింది ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది, మిమ్మల్ని చక్కగా మంచిగా గమ్యస్థానం చేస్తారని చెప్పి పెడుతుంటే వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించి వాళ్ళకి విసుగు పుట్టిస్తే ఎలా చెప్పండి? వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు బస్ ఎక్కిన దగ్గర నుంచి. ఆడవాళ్ళు ఇంట్లో ఒక ఆడదాంతోనే పడలేకపోతున్నామా బాబోయ్ అని చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి. అలాంటిది మీకు 100 మందిని ఒక్కొక్క ట్రిప్పులు తీసుకెళ్తుంటే మిమ్మల్ని ఎక్కడ భరిస్తారు వీళ్ళంతా? అందుకని వీళ్ళు ఇంకా ఎంతసేపటికి ఆవిడ వినకపోతుంటే రెచ్చిపోయింది. వినకపోతుంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, బాబు మీరు వనకాలట ఆవిడ ఫోటో చూపిస్తే ఇది ఆవిడ పరిస్థితి, బస్సులో ఎంత గందరగోళం చేసింది, ఈవిడ ఎంక్వైరీ చేయండి, ఈవిడ విషయం ఏంటో తెలుసుకోండి, అసలు ఈవిడ ఎవరు, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఆవిడని ఆ బస్సు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఆపి ఈవిడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీసులు లోపలికి తీసుకెళ్లారు, ఆవిడ చుత్తకొట్టుంటారు. అది పరిస్థితి. ఏదన్నా బస్ ఎక్కి చక్కగా సీట్లు అయితే కొంచెం పక్కగా జరగండి అని కూర్చుంటే మర్యాద. నోటి మంచితనం అంటే ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలాగే చక్కగా బస్సులో ఎక్కినప్పుడు కొంచెం పక్కగా జరగండి అమ్మా, కూర్చుంటాం, డ్రైవర్ వెనక్కి వెళ్ళమని అంటే సర్లేంటి థ్యాంక్స్ అండి వెళ్తానండి అని చెప్పాలి. అది గౌరవం, సభ్యత, సంస్కారం. వాడెవడు, వీడెవడు, నువ్వెవడు, వాడు వీడు నువ్వు, అది బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిట్టటాలు, బూతులు మాట్లాడటాలు, ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు ఆడవాళ్ళు. అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అసలు ఈ ఆడవాళ్ళు నాకైతే అర్థం కావట్లా. అది పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోవడమే బస్సు ఎక్కి. అసలు ఆ బస్సులో ఏమైనా దెయ్యం పూనుతుందో ఏమో వీళ్ళకందరికీ. బస్సు ఎక్కారంటే చాలు జనాల మీదకి ఎగబట్టడం, తోటి ప్రయాణికులను కొట్టడం, పక్కన ఉన్న వాళ్ళని రుబాబు చేయటం, కండక్టర్ని, డ్రైవర్లని కించపరిచేటట్టు మాట్లాడటం, పోలీసులు అంటే లెక్కలేకపోవడం. పోలీస్ స్టేషన్లో ఒక అరగంట కూర్చుని నిన్నెవరు కొట్టక్కర్లా, పక్కన వాడిని కొట్టిన తర్వాత అది నువ్వు చూస్తే ఆ వణకడం ఏంటో పోలీసులు నిన్ను చూసి అర్థమైపోతుంది అప్పుడు. అది పరిస్థితులు. ఎన్ని చెప్పినా సరే ఆడవాళ్ళకి ఊరుకోండమ్మా అని అసలు లెక్కే లేదు. పోలీస్ స్టేషన్లో ఒకసారి కూర్చుని నిన్నేం కొట్టరు వాళ్ళు, నీ పక్కన వాళ్ళు ఎవరి కేసు మీద వచ్చిన వాళ్ళని చితక కొడతారు. అది చూస్తే నీకు తెలుస్తుంది పోలీసులు అంటే ఏంటి, ఆ పనిష్మెంట్లు ఎలా ఉంటాయి, పోలీసులు నిన్ను చూస్తే వణకడం ఏంటో, కండక్టర్ల, డ్రైవర్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ జోలికెళ్ళి వాళ్ళ జోలికెళ్తే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయో ఒక్కసారి ఈ కేసు రుచి చూస్తే అప్పుడు ఆడవాళ్ళకి బుద్ధులు వచ్చి నోరు మూసి కూర్చుంటారు. ఇదే చెప్తున్నాను. ఫ్రీ బస్ పెట్టింది, మీ అందరూ చక్కగా చదువుకుంటారు, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, డబ్బులు రోజు కావాలంటే లేకుండా పోతాయి, ఒక రోజు ఉండి ఒక రోజు లేక పిల్లలు స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి
మీకోసమని ఆయన పెడితే దాన్ని మీరు ఎంత దారుణంగా మిస్బిహేవ్ చేస్తున్నారంటే అంత దారుణంగా జనాల మీదకి వెళ్ళి తిరగబడుతున్నారు. అది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి లేడీస్ ఎక్కడ ప్రవర్తించినా ఏం ప్రవర్తించినా డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టండి. పోలీసులే చూసుకుంటారు వీళ్ళ సంగతి ఏంటో. పోలీసులే చెప్తారు వాళ్ళకి బుద్ధి. అది పరిస్థితులు. ఓకేనా?